కొర్వి మండల కేంద్రంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై రైతులను ప్రజలను నిలువునా మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మంచి బుద్ధి ప్రసాదించాలని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి డిఎస్ రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయింది సార్. వాళ్ళు 420 హామీలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ అమలైతే మా కుటుంబాలు బాగుపడతాయి, మా కష్టాలు దూరం అవుతాయి, మా ఇబ్బందులు తొలుగుతాయి. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఇన్ని హామీలు 10 ఎన్ని వస్తే మనం ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, అన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయని ఎవరు ఊహించలే. భారీ మెజార్టీ మన నియోజకవర్గంలోనే తెలుగులో ఎప్పుడు లేనంత మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మీరు బాగా చూడండి, రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఎక్కడైతే రైతులు, ఎక్కడైతే కూలీలు, ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఉదాహరణకు వరంగల్ జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ లాంటి జిల్లాలో సంపగుత్తగా అన్ని వాళ్ళకి సీట్లు వచ్చినాయి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎవరైనా అప్పు తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే 27 నవంబర్ 23 వచ్చినప్పుడు చెప్పాడు, ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే పోండి బ్యాంకులో పోయి తీసుకొని. ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుంది. తీసుకోండి. నేను 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. మొదటి రోజు ఆ రోజే కూడా మార్పు చేశారు. ఇంకా టైం పెట్టి చెప్పినప్పుడు పార్టీ అధ్యక్షులు ప్రజలు నమ్మారు. ఇప్పటి వరకు తీసుకుని వాళ్ళు ఉంటే కూడా పోయి బ్యాంకుల్లో పోయి బాధపడి అందరికీ మాఫీ చేస్తారు 2 లక్షలు. ఏం చెప్పిండు? ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ, అక్కడ రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చిండు.